హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ విత్ శ్రావణి. ఈరోజు వీడియోలో నేను మీకు వినాయక చవితి స్పెషల్ మెహందీ అనేది వేసి చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా మీకు అర్థమైనట్టు చెప్తాను. సో వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నేను వేసే డిజైన్ అనేది మీకు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఆ ఫొటోస్ అనేవి ఇన్స్టాగ్రామ్ ఐడి నాది విత్ శ్రావణి, అక్కడ నాకు మెసేజ్ చేయండి. సో దట్ నేను అవన్నీ కలెక్ట్ చేసి నా పేజీలో, నేను యూట్యూబ్ పేజీలో నేను షేర్ చేస్తాను అందరితోని. సో స్టార్ట్ చేసేద్దాం వీడియో. ఈజీగా చెప్తాను. ఫస్ట్ నేను ఇక్కడ లార్డ్ గణేష్ బొమ్మ అన్నది వేసుకోవాలి అనుకుంటున్నాను. సో వేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నేను కిరీటంలా వేసుకుంటున్నాను. చిన్న ఫేస్ వేసుకుంటే చాలు. నెక్స్ట్ ఇలా సేమ్ ఇలానే మళ్ళీ రిపీట్ చేయండి. ఇక్కడ అండ్ ఇక్కడ ఫేస్ స్టార్ట్ చేస్తున్నాను. ఫేస్ స్టార్ట్ చేశాను. సో ఇక్కడ దంతం, అండ్ మీరు ఐస్ వేసుకున్నా పర్లేదు. ఇలా అంటే మనం ఆ షేప్లో ఉంచేసినా బాగానే ఉంటుంది. వేసుకున్నా మీ ఇష్టం. ఐస్ వేసుకున్న వాళ్ళు వేసుకోండి. ఇలా జస్ట్ నార్మల్గా. అండ్ బొట్టు. నెక్స్ట్ ఇయర్స్. నెక్స్ట్ ఇయర్స్ వేసుకున్నాను. ఇక్కడ చూడండి. జస్ట్ ఇక్కడ చిన్న డాట్స్. పర్ఫెక్ట్గా కనిపించడానికి చిన్న డాట్స్. ఓకే, సో ఇలా వేసుకోండి. అండ్ దీని చుట్టూ మనం ఇప్పుడు డిజైన్ చేద్దాం. జస్ట్ రౌండ్గా కానీ అంటే ఇప్పుడు మనకి గణేష్ బొమ్మ ఎలా ఉందో దాని చుట్టూ బార్డర్ లైన్ గీస్తున్నట్టు అన్నమాట. ఇప్పుడు దీని చుట్టూ మనం డిజైన్ చేసుకుందాం. ఈ పెటల్స్ వేసుకుందాం సింపుల్గా. సో ఇలా కొంచెం డిజైన్ చేద్దాం సింపుల్గా, ఈజీగా. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ డాట్స్ పెట్టుకుంటున్నాను చూడండి. చూడండి, ఇలా డాట్స్ పెట్టుకుందాము. ఇక్కడ మొత్తం కొంచెం ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిజైన్ స్టార్ట్ చేస్తున్నాను. జస్ట్ లైన్ గీసుకొని జస్ట్ ఇలా చిన్న పెటల్స్ మళ్ళీ వేసుకొని డాట్స్ పెట్టుకుంటున్నాను. ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వేరే స్టైల్ వేసుకున్నాను, లైన్స్ వేసుకుంటున్నాను.
నెక్స్ట్ ఇక్కడ మనం కొంచెం డార్క్ చేసుకొని ఇక్కడ బాక్స్ షేప్లో మధ్యలో డ్రా చేసుకోండి. మీరు ట్రై చేయండి తప్పకుండా. చూడడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, ఇది వేసినట్టయితే ఈజీగానే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ డిజైన్ వేస్తాం. లైన్ వేసుకొని జస్ట్ ఈ పెటల్స్ వేసేసుకొని డాట్స్ పెట్టేసుకుందాం. ఇది బిగినర్స్ కోసం బాగా మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో మీరు బిగినర్స్ ట్రై చేయండి తప్పకుండా, మీకు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్లవర్, సేమ్ ఇలానే, ఫ్లవర్ కాదు జస్ట్ ఈ షేప్లో ఇలా. సో ఇలా డిజైన్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫింగర్స్ వేసుకుందాం. ఫింగర్స్ ఏమీ లేదు, ఇవన్నీ మనం ఫుల్గా ఇవన్నీ ఇలా వేసేసుకున్నా అంటే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇలా వేసుకొని జస్ట్ దీన్ని ఇలా మనం చేస్తాం కదా, మనకి గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఎలా వేసుకుంటామో అలాగా. ఇక్కడ ఒక లైన్ వేసుకోండి, వేసుకొని ఇలా ఈ పెటల్స్ వేసుకొని ఇక్కడ మనం డాట్స్ అనేవి పెట్టుకుందాం. చూడండి సింపుల్గా చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం ఇలానే మొత్తం ఫిల్ చేద్దాం. సో ఇలా వేసుకోండి. చూడండి చాలా సింపుల్గా ఈజీగా బిగినర్స్ కోసం ఇంకా బాగా ఈజీగా చెప్పాను. ఇప్పుడైనా షేడింగ్స్ ఇచ్చుకోండి. షేడింగ్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. జస్ట్ లైట్గా వేసుకొని సింపుల్గా షేడ్లా చేసుకోండి. ఇది కోన్తోనే చేసుకోవచ్చు సింపుల్గానే, కాకపోతే నాకు ఇప్పుడు ఈ షీట్ మీద కోన్తో రావట్లేదు. హ్యాండ్మేడ్ చేసుకున్నప్పుడు కోన్తో చేసుకోండి. ప్రాక్టీస్ చేసినప్పుడు నేను ఇలా షీట్ మీద హ్యాండ్తోనే చేస్తున్నాను చూడండి. సో ఇలా మీరు బ్యాక్గ్రౌండ్ లైట్ షేడింగ్ ఇవ్వండి, చాలా అందంగా కనిపిస్తుంది. మనకి బాగా హైలైట్ అవుతుంది వినాయకుడి బొమ్మ అన్నది. సో ఇలా స్టైల్ చేసుకోండి, చాలా అందంగా ఉంటుంది. ఇలా సింపుల్గా మీరు వదిలేసుకున్నా బాగుంటుంది. లేదంటే మీరు ఇంకా ఏమైనా డిజైన్ చేయాలి అంటే వేయండి. చూడండి నేను ఇక్కడ జుమ్కీ స్టైల్ ఏదైనా అలాగా హ్యాంగ్ అయ్యేటట్టు ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను. సో చూడండి ఇలా వేసుకోండి మీరు, సింపుల్గానే వస్తుంది. అండ్ కింద నేను డాట్స్ పెట్టుకుంటున్నాను జుమ్కీ స్టైల్ లాగా. అండ్ లోపల ఇన్నర్ ఫిల్లింగ్ అనేది మనం నార్మల్గానే వేసుకోవచ్చు.
చూడండి చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది కదా. అండ్ నెక్స్ట్ ఇంకోటి చెప్తాను చూడండి. సేమ్ ఇలానే లైన్ వేసుకోండి అండ్ ఇలా వేసుకోండి. సి లాగా రివర్స్ సి లాగా వేసుకొని దీని కిందన లైన్ వేసుకోండి, కిందన డాట్స్ పెట్టుకోండి. అండ్ ఇన్నర్లో మనం చిన్న పెటల్స్ నేను ఆల్రెడీ నేర్పించాను కదా చాలా డిజైన్స్ చాలా క్లాసెస్లో. సో ఇలా వేసుకోండి. సేమ్ అలానే మిగతా ఫింగర్స్ అన్నిటికీ ఇలానే ఫిల్ చేసేసుకోండి. చాలా బాగా కనిపిస్తుంది. అంటే మనకి వినాయకుడి దగ్గర ఏమైనా డెకరేషన్ పర్పస్ ఏమైనా యూజ్ చేస్తాం కదా అలాంటిలా కనిపిస్తుంది. మన హ్యాండ్ అయితే ఇంకా బాగా అందంగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. హ్యాండ్ మీద వేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా అందంగా కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ డిజైన్ వచ్చేసి లాస్ట్ మనకి అవుట్పుట్ అన్నది చాలా అందంగా కనిపిస్తుంది కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. మీ హ్యాండ్స్ మీద వేసుకొని లేదంటే మీరు ఇలానే ప్రాక్టీస్ చేసి నాకు ఆ పిక్స్ని ఒక్కసారి నా ఇన్స్టాగ్రామ్ ఐడి లెర్న్ విత్ శ్రావణిలో నాకు పెట్టండి. అవి అన్నీ నేను పిక్స్ అన్నీ తీసుకొని నేను నా యూట్యూబ్ స్టోరీలో షేర్ చేసుకుంటాను అందరితోని. సో మీరు మెహందీ అన్నది వేసేసిన తర్వాత పక్కన నేమ్ కూడా మెన్షన్ చేయండి. సో దట్ మీది అని అందరికీ తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి తప్పకుండా. అండ్ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.